మనకు డిసెంబర్ వరకు కూడా ఇలాగ చెట్టు నిండా పువ్వులు పూస్తూనే ఉంటాయండి. చాలా మందికి తక్కువగా పువ్వులు పూస్తూ ఉంటాయి. ఎక్కువగా పువ్వులు పూయాలి అంటే ఇప్పుడు ఒక మంచి ఫెర్టిలైజర్ అలాగే కొన్ని టిప్స్ కూడా. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయి. అలాగే మన మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్టార్ జాస్మిన్ అండి. ఇలాగా పెద్ద సైజులో ఉంటాయి, గుత్తులు గుత్తులుగా పూలు పూస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసి రోజ్ జాస్మిన్, రోజా మల్లి అంటారు కదా. ఇవి కూడా పెద్ద సైజులో మామూలుగా అయితే ఒక్కొక్కటి పూస్తూ ఉంటాయి, కానీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ని బట్టి ఇవి కూడా గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి. ఇది కూడా స్టార్ జాస్మిన్ అండి. ఇవి ఎక్కువగా పువ్వులు పూయడం వల్ల నేనైతే ఇవి కొన్ని ఎక్కువ మొక్కలు అయితే పెట్టుకున్నాను. స్టార్ జాస్మిన్ మామూలుగా అయితే క్రీపర్ వెరైటీ. నేను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇలాగా బుష్ వెరైటీ లాగా చేసుకున్నాను. ఎందుకంటే అందరికీ కూడా అల్లించుకోవడానికి ప్లేస్ అనేది ఉండదు. అందువల్ల మీరు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకున్నారంటే ఎలాంటి క్రీపర్ మొక్కనైనా సరే మనము బుష్ వెరైటీ లాగా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి విరజాజి ప్లాంట్. ఇప్పుడు మనకు చాలా గుత్తులుగా అయితే పూస్తున్నాయండి. మనం ఇంతకు ముందు వీడియో చేసాం కదా, పువ్వులు పూసే ముందు హార్ట్ ప్రూన్ చేసేసి కొంచెము ఫెర్టిలైజర్ ఇచ్చి అలాగే నీళ్లు మాత్రము వారానికి ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి. మరి బాగా సమ్మర్ కాబట్టి పువ్వులు పూసే ముందు, మొగ్గలు వేయక ముందు మాత్రము వాటర్ తక్కువ ఇవ్వండి. ఎప్పుడైతే ఒక్కసారిగా చెట్టు నిండా మొగ్గలు స్టార్ట్ అవుతాయో అవి పెద్ద సైజు రావడానికి నీళ్లు రోజు ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మంచి ఫెర్టిలైజర్ అండి పూల మొక్కల కోసము. ఇక్కడ చూసారు కదా, ఇది మిగిలిపోయినటువంటి మన ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, పిండి, అదే అండి. మామూలుగా రవ్వ ఇడ్లీ పిండి బయట కొంటూ ఉంటాం కదా, రవ్వతో చేసిన ఇడ్లీ పిండి, అది కాదండి. మా వైపు మేము ఉప్పుడు బియ్యము వాటితోటి ఇడ్లీ పిండి అయితే చేసుకుంటాము. ఆ పిండి మాత్రమే వాడుకోవాలి. ఒకవేళ మీరు ఇలాంటి పిండి వాడకుండా ఓన్లీ ఇడ్లీ రవ్వ పిండి వాడుతున్నట్లయితే అది వాడకుండా కొన్ని బియ్యం తీసుకొని మిక్సీ వేసి పక్కకి 3 రోజులు పక్కన పెట్టేశారనుకోండి, అది బాగా పులిసిపోతుంది. అప్పుడు దాన్ని వాడుకోండి. అంటే మీరు మిక్సీ వేసేటప్పుడు మెత్తటి పేస్ట్ లాగా బియ్యాన్ని నానబెట్టి వేసేసుకోండి. మెత్తటి పేస్ట్ అవుతుంది. దాన్ని పులియబెట్టి కూడా మీరు మొక్కల కోసం వాడుకోవచ్చు. ఇక్కడ నేను 5 లీటర్ల నీళ్ళకి ఒక చిన్న కప్పు అంత వేసాను. బాగా 3 రోజులు పులిసిపోయింది. మనం ఎలాగైతే బియ్యం కడిగిన నీళ్ళని 3 రోజులు పులియబెట్టి మొక్కలకి వాడుతూ ఉంటాము, సేమ్ అదేలాగా ఇది మాత్రం మనము పిండితో వాడుతున్నాము. అది బియ్యం కడిగిన నీళ్ళతో వాడతాము, ఇది పిండితో వాడతాము. దానికంటే కూడా 10 రెట్ల ఎక్కువ పోషకాలు అయితే ఈ పిండిలో ఉంటాయండి. పిండి ఆల్రెడీ పులిసిపోయింది కాబట్టి ఇక మనము ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మీ మల్లె మొక్కలకి ఇలా గనక వారానికి ఒకసారి ఇవ్వండి. నార్మల్గా అయితే మనము అన్ని రకాల ఫెర్టిలైజరు 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటాం కదా, ఈ ఫెర్టిలైజర్ని వారానికి ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే ఈ సమ్మర్ అంతా కూడా లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉంటాం. అంటే ఈ వారం ఫెర్టిలైజర్ ఇచ్చామంటే వారం అంతా కూడా నీళ్లు పోస్తూ ఉంటాము, మళ్ళీ ఇంకొక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. మీ మల్లె మొక్కలకనే కాదండి, విరజాజి మొక్కలు, పూల మొక్కలు ఏవైనా సరే మీరు ఈ ఫెర్టిలైజర్ అయితే అన్ని రకాల మొక్కలకి వారానికి ఒకసారి ఇవ్వండి. అది కూడా సాయంత్రం టైంలోనే ఇవ్వండి. ఉదయం టైంలో ఎక్కువ ఉండడం వల్ల మీరు ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా కూడా ఎండకి ఎవాపరేట్ అయిపోతుంది. మీరు ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అన్నా కూడా కేవలం సాయంత్రం టైంలో మాత్రమే ఈ సమ్మర్ అంతా అయ్యే వరకు ఇచ్చేసేయండి. మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇది ట్రై చేశాను, నాకైతే మంచి రిజల్ట్ ఉందండి. చాలా మంది ఫెర్టిలైజర్స్ ఇంట్లో అంటే ఫర్మెంటేషన్ చేయడం అలా చేసుకోలేకపోతూ ఉంటారు. కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే స్మెల్ వస్తూ ఉంటాయి. ఇదైతే మనకు ఎలాంటి స్మెల్ ఉండదు, మామూలుగా జస్ట్ పులిసిన స్మెల్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే మనము దానికి ఎక్కువ నీళ్లు కలుపుకుంటామో అస్సలు స్మెల్ అనేది ఉండదు, మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.